క్షణాలలో కళ్ళు మూశారు, క్షణాలలో నరకానికి చేరుకున్నారు. నువ్వు చేసిన పాపాలు నీ ముందు వెనుకలా ఉంటాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు నీకంటే ముందుగా వెళ్ళిపోతున్నాయి అక్కడికి. మరికొందరి పాపాలు వారి వెంట వెళుతున్నాయి. అంటే మనుషులకు ముందు వెనుక వాడు చేసిన పాపాలు వెళుతున్నాయి అనే నిజం మనకు తెలిసిపోయింది. చచ్చిపోయాక ఏం తీసుకెళ్తామండి అనే లోకం అనుకుంటే ఏమీ తీసుకెళ్ళవు, కానీ నీవు చేసిన పాపాలు నీ ముందు వెనుకలా వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఇలాంటివి ఏమి లేవు. ఇక ఆర్గ్యుమెంట్స్ లేవు. అక్కడ దేవునిలోనికి వచ్చి ఘోరాలు నేరాలు చేసి కాలం తర్వాత తమ మనస్సులను మార్చుకొని దేవుని పిల్లలుగా లేదా క్రైస్తవులుగా వాళ్ళు మారితే వాళ్ళ పాపాలకు క్షమ. కానీ మరణానికి ముందు ఏ క్షణమైనా ఈ క్షమ, దొంగవాడు సిలువలో అడిగినట్టుగా మరణానికి ముందు ఏ క్షణంలోనైనా నీవు క్షమ అనేది, నీ పాపాలు చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ పశ్చాత్తాపడాలి దేవుని ముందు. దేవాన్ని నేను నేరం చేశాను, దేవాన్ని నేను నేరాలు ఒప్పుకో, దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. భూమి మీద నీకు ఆపర్చునిటీ, కన్ను మూస్తే ఆపర్చునిటీ లేదు.